మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ పై అధికారులు అవగాహన సదస్సును మేడ్చల్ పట్టణంలోని డిస్టిక్ రిజిస్టర్ కార్యాలయం వద్ద నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020 కంటే ముందు ఎల్ఆర్ఎస్ చేసుకున్న వారికి 20% రాయితీ ఉంటుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఐజీ మధుసూదన్ రెడ్డి చెప్పారు. అనాథరైజ్డ్ లేఅవుట్లలో ఎల్ఆర్ఎస్ చేసుకోకుండా అమ్మకుండా మిగిలిపోయిన ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ చేసుకుని అమ్ముకునే విధంగా ప్రభుత్వం మరలా అవకాశం కల్పించిందని తెలిపారు. ఎల్ఆర్ఎస్ చేయించుకోవడం ద్వారా దస్తావేజుల విలువ పెరుగుతుందని అన్నారు. ఎల్ఆర్ఎస్ చేయించుకోవడం ద్వారా దస్తావేజుల విలువ పెరుగుతుందని తెలిపారు. అనంతరం ప్రజలకు డాక్యుమెంట్ రైటర్లకు ఉన్న సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా డీఐజీ మధుసూదన్ రెడ్డి, డిస్టిక్ రిజిస్టర్ సిహెచ్ అశోక్ కుమార్, కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ అశోక్ తో పాటు జిల్లాలోని సబ్ రిజిస్టార్లు, డాక్యుమెంట్ రైటర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ప్రీ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ ఒకటి, ప్రీ రిజిస్ట్రేషన్ ఎల్ఆర్ఎస్ 2020 అనే ఒక మాడ్యూల్ ద్వారా 26/8/2020 కంటే ముందు ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకోనటువంటి వాళ్ళకి అప్లికేషన్తో పాటుగా వాళ్ళు ఏదైనా సేల్ డీడ్స్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అంటే తమ ప్లాట్ ఏమంటారు వెంచర్లలో మిగిలిపోయిన ప్లాట్ ఆ డేట్ కంటే ముందు అమ్ముడుపోగా మిగిలిపోయిన ప్లాట్లని ఇప్పుడు కనుక వాళ్ళు ఎల్ఆర్ఎస్తో పాటుగా రిజిస్ట్రేషన్ చేసుకోదలుచుకుంటే ఒక అవకాశం కల్పించింది. ఈ అవకాశంతో పాటు 25% రిబేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎల్ఆర్ఎస్ మరియు 14% ఓపెన్ స్పేస్ ఛార్జెస్ పేమెంట్స్లో. కాబట్టి ప్రజలకి ఈ విషయం మీద సమగ్రమైన అవగాహన క్రియేట్ చేయడానికి అంటే ఏ ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ టైంలో కట్టాల్సినటువంటి ఎల్ఆర్ఎస్ అంశాలు ఏంటి, ఆల్రెడీ ఎల్ఆర్ఎస్కి అప్లై చేసుకొని వాళ్ళు ఎల్ఆర్ఎస్ పోర్టల్లో కట్టాల్సినటువంటి అంశాలు ఏంటి, ఈ ఎల్ఆర్ఎస్ ఈ ఫెసిలిటీ వాడుకోవడం వల్ల వాళ్ళకి కలిగే ఉపయోగాలు ఏంటి, వాళ్ళకి మేము ఎలా ఫెసిలిటేట్ చేస్తున్నాము. కాబట్టి ప్రజలకు వీటన్నిటి అంశాలని అవగాహన కలిగించడానికి వాళ్ళ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మేడ్చల్లో చాలా మంది వచ్చారు ఇక్కడికి. వాళ్ళు తమ అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. చాలా యాక్టివ్గా ఇంటరాక్ట్ అయ్యారు. వాళ్ళు కూడా వాళ్ళ సూచనలు కూడా మాకు అందజేశారు. అవసరమైన సూచనలు మేము నోట్ చేసుకొని వాటిని మా పరిధి మేరకు మేము వాటిని పరిష్కరించడానికి కూడా ప్రయత్నం చేస్తాము. చాలా విజయవంతంగా జరిగింది. మరొక మారు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ ఎల్ఆర్ఎస్ ప్రీ రిజిస్ట్రేషన్ 2020 ఎల్ఆర్ఎస్ అనేది ప్రీ రిజిస్ట్రేషన్ ఎల్ఆర్ఎస్ 2020 అనేటటువంటిది అందరికీ ఉపయోగపడేటటువంటి రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో. ఎందుకంటే తమ రెగ్యులరైజ్ అయిన ప్లాట్కి ఉండేటటువంటి ఒక స్టేటస్, ఉండేటటువంటి ఒక భరోసా ఎక్కువ కాబట్టి ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వాడుకొని ఈ రిబేట్ ఫెసిలిటీ కూడా వాడుకొని వాళ్ళు తమ దస్తావేజ్ విలువను పెంచుకునే విధంగా ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తున్నాను. నమస్తే అండి. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రియల్టర్స్కి, డాక్యుమెంట్ రైటర్స్కి, ప్రజలకి మరియు రిజిస్ట్రేషన్ సిబ్బంది అందరికీ కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ మీద అవగాహన కల్పించేందుకు ఒక సదస్సు నిర్వహించడం జరిగింది. దీంట్లో అనాథరైజ్డ్ లేఅవుట్స్లో ఉన్నటువంటి మిగిలిపోయిన ప్లాట్లని అమ్ముకోలేక గత 4 సంవత్సరాలుగా రియల్టర్లు కావచ్చు, ఇటు పబ్లిక్ కావచ్చు, చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవన్నీ మీకు తెలిసినాయే. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఒక ఆలోచన చేసి ప్రాస్పెక్టివ్గా మరి ఇటువంటి అనాథరైజ్ చేయొద్దు, కానీ అనాథరైజ్ లేఅవుట్స్ పొరపాటు గతంలో జరిగిన వాటిల్లో ఉన్న ప్లాట్లు అమ్ముకోవడానికి మాత్రం ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టడం జరిగింది. సో దీని ద్వారా మీ యొక్క ప్లాట్ని రెగ్యులరైజ్ చేసుకోవడంతో పాటు మున్సిపాలిటీలో 25 లక్షల ప్లాట్ డాక్యుమెంట్ పెండింగ్లో ఉన్నాయని, 13,000 లేఅవుట్ పెండింగ్ ఉన్నాయని చెప్పేసి ఒక గణాంకాలు చెప్పడం జరిగింది. వాటికి సంబంధించి మున్సిపల్ వాళ్ళు, ఎంఏయుడి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళతో పాటు ఆ పర్టికులర్ ప్లాట్లని రిజిస్ట్రేషన్ కూడా చేసుకోదలుచుకుంటే, అది కూడా సేల్ డీడ్ చేసుకోదలుచుకుంటే, ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోదలుచుకుంటే మా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఆ రిజిస్ట్రేషన్తో పాటు ఎల్ఆర్ఎస్ కట్టుకునేందుకు అవకాశం ఇచ్చారు. దానికి ప్రీ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఎవరైనా ప్లాట్ని సేల్ చేసుకోదలుచుకుంటే రిజిస్ట్రేషన్ మాడ్యూల్లో ఎల్ఆర్ఎస్ కట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేనట్లయితే ఎంయూడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టేసి దాన్ని రెగ్యులేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ మార్చి 31 వరకు మీరు చేసుకున్నట్లయితే మనం కట్టాల్సిన దాంట్లో దాదాపు 25% రిబేట్ ఉంది. కాబట్టి ప్రజలకి ఈ విషయాన్ని తెలియజేయాల్సిందిగా మీడియా మిత్రులందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ.